అందరికీ నమస్కారం. డైలీ ఫ్యాక్ట్స్ ఛానల్కి తిరిగి స్వాగతం. దేశం కోసం స్వాతంత్ర దినోత్సవ స్పెషల్ ఎపిసోడ్. భారత స్వాతంత్ర పోరాటంలో పురుషులు మాత్రమే కాదు, ఎంతోమంది మహిళలు కూడా బ్రిటిష్ సామ్రాజ్యానికి ఎదురు నిలిచారు. కొంతమంది యుద్ధరంగంలో పోరాడారు, మరికొంతమంది జైలుకు వెళ్లారు, ఇంకొందరు రహస్యంగా విప్లవకారులకు సహాయం చేశారు. ఈరోజు అలాంటి కొంతమంది ధైర్యవంతులైన వీరనారుల కథలు తెలుసుకుందాం. రాణి లక్ష్మీబాయి. నేను నా ఝాన్సీని ఇవ్వను. ఝాన్సీ రాణి లక్ష్మీబాయి పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చేది ధైర్యం. 1857 తిరుగుబాటులో బ్రిటిషు సైన్యానికి వ్యతిరేకంగా ఆమె స్వయంగా యుద్ధరంగంలోకి దిగారు. గుర్రంపై స్వారీ చేస్తూ సైన్యాన్ని నడిపించిన ఆమె బ్రిటిషు సైన్యానికి గట్టి సవాలుగా నిలిచారు. 1858లో యుద్ధంలో వీర మరణం పొందారు. భారతదేశంలో మహిళా వీరత్వానికి ఆమె ఒక శాశ్వత ప్రతీక. బేగం హజ్రత్ మహల్. 1857 తిరుగుబాటులో బ్రిటిషు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన ధైర్యవంతురాలు బేగం హజ్రత్ మహల్. ఆవాద్ ప్రాంతంలో బ్రిటిషు పాలనకు వ్యతిరేకంగా పోరాటాన్ని నడిపించారు. తన కుమారుడిని ఆవధ్ పాలకుడిగా ప్రకటించి బ్రిటిషు సైన్యాన్ని ఎదుర్కొన్నారు. చివరకు నేపాల్కు వెళ్లాల్సి వచ్చింది. 1857లో బ్రిటిషు సామ్రాజ్యాన్ని సవాలు చేసిన శక్తివంతమైన మహిళా నాయకురాలు ఆమె. అరుణా అసఫ్ అలీ. 1947 క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో బ్రిటిషు ప్రభుత్వం కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేసింది. కానీ ఉద్యమం ఆగలేదు. ముంబైలోని గోవాలియా ట్యాంక్ మైదానంలో జాతీయ జెండాను ఎగురవేసి ఉద్యమానికి మరింత ఊపునిచ్చిన మహిళ అరుణా అసఫ్ అలీ. ఆ తరువాత కొంతకాలం అండర్ గ్రౌండ్లో ఉంటూ ఉద్యమాన్ని కొనసాగించారు. అందుకే ఆమెను క్విట్ ఇండియా ఉద్యమ వీరనారిగా గుర్తిస్తారు. ఉషా మెహతా. బ్రిటిష్ ప్రభుత్వం వార్తలను నియంత్రిస్తున్న సమయంలో ఒక యువతి రహస్యంగా దేశానికి వార్తలను చేరవేసింది. ఆమె ఉషా మెహతా. 1942లో రహస్య కాంగ్రెస్ రేడియో ప్రసారాలను నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు. బ్రిటిష్ పోలీసులు ఆమెను అరెస్టు చేసి జైలుకి పంపారు. అప్పుడు ఆమె వయసు కేవలం 22 సంవత్సరాలు మాత్రమే. ఆమె చేతిలో ఆయుధం లేదు, కానీ ఆమె గొంతు బ్రిటిష్ ప్రభుత్వానికి సవాలుగా మారింది. దుర్గాబాయ్ దేశ్ముఖ్. చిన్న వయసులోనే స్వాతంత్ర ఉద్యమంలోకి అడుగుపెట్టిన ధైర్యవంతురాలు దుర్గాబాయ్ దేశ్ముఖ్. కేవలం 12 ఏళ్ల వయసులోనే బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు కూడా వెళ్లారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత మహిళా విద్య, సామాజిక అభివృద్ధి కోసం జీవితాన్ని అంకితం చేశారు. స్వాతంత్ర సమరయోధురాలిగానే కాదు, సామాజిక సంస్కర్తగా కూడా ఆమె చరిత్రలో నిలిచిపోయారు. దుర్గాబాబి. ఆమె పేరు దుర్గాదేవి వోహ్రా, కానీ విప్లవకారుల ప్రపంచంలో ఆమెను ప్రేమగా దుర్గాబాబి అని పిలిచేవారు. భగత్ సింగ్తో సహా పలువురు విప్లవకారులకు ఆమె రహస్యంగా సహాయం చేశారు. భగత్ సింగ్ లాహోర్ నుంచి తప్పించుకునే సమయంలో ఆయనను తన భర్తగా చూపిస్తూ బ్రిటిష్ పోలీసుల కళ్ళను తప్పించడంలో ఆమె సహాయం చేశారు. తర్వాత కూడా విప్లవ కార్యకలాపాల్లో పాల్గొన్నారు. తుపాకీ పట్టిన విప్లవకారుల వెనుక నిలిచిన ధైర్యవంతురాల్లో దుర్గాబాబి ఒకరు. ఝాన్సీ రాణి నుంచి దుర్గాబాబి వరకు, సరోజినీ నాయుడు నుంచి ఉషా మెహతా వరకు ఈ మహిళలు నిరూపించింది ఒక్కటే: స్వాతంత్రం కోసం పోరాడానికి పురుషుడైనా మహిళ అయినా కావాల్సింది ఒక్కటే, ధైర్యం. వారి త్యాగాలను మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఇలాంటి నిజమైన చరిత్ర కథల కోసం డైలీ ఫ్యాక్ట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి. జై హింద్.